సామాన్య మానవులు సూర్యకాంతితో చేస్తున్న పనులని వారి జీవన విధానాల పేరుతో ఏర్పాటు చేసిన ఎండపొడ ఫోటో ఎగ్జిబిషన్ అందరినీ ఆకట్టుకుంటోంది. మణికొండ ఓయూ కాలనీలో సామాన్య శాస్త్ర గ్యాలరీ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ని ప్రారంభించారు తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ. నెల రోజుల పాటు ప్రజలకు ఎండపొడ ఎగ్జిబిషన్ అందుబాటులో ఉంచుతామన్నారు ప్రముఖ ఫోటోగ్రాఫర్ కందుకూరి రమేష్ బాబు. పెయింటర్గా అనేక దేశాలలో బొమ్మలు ఎగ్జిబిట్ చేశాను. కానీ నేను చూడని ఆ కోణాలు అతను చూసినందుకు నేను అతని గురించి జలస్గా ఫీల్ అవుతున్నాను. అది ప్రేమగానే ఫీల్ అవుతున్నాను తప్ప వేరుగా నెగిటివ్గా కాదు, పాజిటివ్ దీంతో నేను ఫీల్ అవుతున్నాను. ఫోటోలు పొద్దున్నే పోయి తీయొచ్చండి, ఎవరైనా తీయొచ్చు. కానీ దాన్ని ఇట్లా ఒక ప్రొఫెషనల్గా ఇట్లా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. సామాన్య శాస్త్రం ఆర్ట్ గ్యాలరీలో ఎండపొడ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాను. బేసికలీ సింపుల్ థింగ్స్ ఇన్ లైఫ్లో బ్యూటీ ఉంది, జాయ్ ఉంది. దట్స్ వాట్ ఐ రియల్లీ ఫైండ్ ఇన్ దిస్ ఫోటోగ్రాఫ్స్. కంగ్రాచులేషన్స్ కందుకూరి రమేష్ గారు, బికాస్ యూ షో ఆర్డినరీ థింగ్స్, ఐ మీన్ ద ఎక్స్ట్రాఆర్డినరీ థింగ్స్ ఇన్ ద ఆర్డినరీ. ఎండపొడ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఛాయాచిత్ర ప్రదర్శన తెలంగాణ ఒక కొత్త దశలోకి చేరుకున్న సందర్భంలో పెట్టానని కూడా అనుకుంటున్నాను. అందరం బంగారు తెలంగాణ గురించి మాట్లాడుతున్నాం, అది ఎట్లా ఉంటుంది అని కూడా అందరు అంటుంటారు. నిమ్మలంగా ఉండే పరిస్థితిలో ఉన్నాం మనం ఇప్పుడు. సూర్యోదయం తర్వాత వచ్చే వెలుతురులో మొదలు నీరెండని చూస్తాం, ఆ తర్వాత ఎండపొడ వస్తుంది, ఆ తర్వాత అది ఎండగా మారుతుంది. అంటే ఫోటోగ్రఫీ మీడియమే లైట్ అండ్ షేడ్ గురించి. కొన్నిసార్లు మీరు నీరెండను దర్శించవచ్చు, కొన్నిసార్లు ఎండ దర్శించవచ్చు. కానీ నా ఉద్దేశం ఏంటంటే ఆ వామ్ లైట్లో తీసిన పిక్చర్స్ని రిఫ్లెక్ట్ చేయడం.